V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. మోడీ నేతృత్వంలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి. తిరుమల ఆలయంలో మీడియాతో కేంద్ర మంత్రి సింగ్ బాగెల్. విశాఖలో శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర పూజలు. అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు. ప్రజాపాలన గ్యారంటీల దరఖాస్తులకు విశేష స్పందన. తార్నాక నాచారం ప్రాంతాల్లో బారులు తీరిన ప్రజలు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు. మొక్కులు తీర్చుకున్న మంత్రి రోజా, మాజీ ఎంపీ కేసినేని నాని. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ బాగెల్ అన్నారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవారిని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సింగ్ బాగెల్ కుటుంబ సమేతంగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఆలయ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రజల స్వీయ నియంత్రణతో జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. मंडप करके मधु मधु एक अकेले भाई साहब को मेरा सौभाग्य है कि आज बैकुंठ द्वार से बालाजी के दर्शन करने का अवसर सपरिवार मिला। बालाजी से उम्मीद करते हैं, प्रार्थना की है, देश में शांति रहे, सब लोगों के जीवन में सुख शांति और समृद्धि आए और नरेंद्र मोदी जी के नेतृत्व में देश एक बार विकसित राष्ट्र बने और हम विश्वगुरु बने। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामया, सभी लोग सुखी रहें। ज़्यादा चिंता की बात नहीं है। ये JN-1 कोरोना का वायरस जो है वो बहुत माइल्ड है, इसलिए ज़्यादा केंद्र सरकार प्रधानमंत्री के नेतृत्व में हमारे केंद्रीय मंत्री मनसुख मांडविया जी ने पूरे देश के हेल्थ मिनिस्टर्स की एक वीडियो कॉन्फ्रेंस से मीटिंग की है, जिसमें सारे डायरेक्शंस दिए। मैं स्टेट गवर्नमेंट से यही कहना चाहूँगा कि स्क्रीनिंग ज़्यादा से ज़्यादा करें और प्रिवेंशन इज़ ऑलवेज बेटर देन क्योर। एहतियात बरतें, सावधानी बरतें, लोग भी सावधानी बरतें और सेंट्रल गवर्नमेंट जो भी डायरेक्शन दे उसको स्टेट फॉलो करे। हम लोग मिलजुल कर इस पर जो है कंट्रोल करेंगे। విశాఖలో శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడో గురువారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. స్వరకవచ అలంకరణలో కనక మహాలక్ష్మి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మూడో గురువారం కావడంతో వేలాది మంది అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. అర్ధరాత్రి నుంచి భక్తులు క్యూ లైన్ లో దర్శనం కోసం బారులు తీరారు. పలు ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులు రావడంతో సరికొత్త శోభ సంతరించుకుంది.
తార్నాక నాచారం డివిజన్ ప్రాంతంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రారంభం కావడంతో ప్రజలు భారీగా తరలివస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. దరఖాస్తులు ఇచ్చేందుకు ప్రజలు బారులు తీరారు. దరఖాస్తుదారులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మీరు ఎట్లా ఇలా కాంట్రాక్ట్ మీరు సరస్వతి కాలనీగా అన్ని కాలనీకి డేట్ వైజ్ ఉన్నాయి. టోటల్ ఫోటో డిస్ప్లే చేశారు. ఎన్ని ఫామ్స్ ఇచ్చారు సార్? అలా ఉన్నాయి. ఇప్పుడు వస్తారా రేపు వస్తారా? ఇప్పుడు వస్తాయి, ఈరోజు వస్తాయి. ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఈ కాలనీ ఉన్నాయి, ఆ కాలనీకి డైలీ అట్లనే సబ్మిట్ డిస్ప్లే చేస్తున్నారు. ఇప్పుడు నిలబడేమా టైం పడుతుంది. ఒక గంట తర్వాత ఏరియా వాళ్ళు వేసుకోవాలా సార్? వేరే ఎక్కడ చేసుకోవచ్చు? ఏరియా మంచి ఉంటుంది. ఇచ్చేదానికి కూడా ఇబ్బంది ఉంది. ఓకే. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, మాజీ ఎంపీ కేశినేని నాని, విశాఖపట్నం టీడీపీ ఎమ్మెల్యే గణబాబు తదితరులు శ్రీవారిని దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వీరికి వేద పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. సార్ తప్పకుండా ఆయన చేత మంగళాశాసనం చేయించుకోవాలి. మంగళాశాసనం చేస్తున్నటువంటి చూసుకొని వెళ్ళిపోతుంది. అట్లానే వైష్ణవ సంప్రదాయంలో ఆచార్యులను కూడా ధ్యానించడం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతి. పరంపర అంతా కూడా
అయిపోయింది. మహేశ్వరం నియోజకవర్గం సరూర్ నగర్ లో ప్రజాపాలన దరఖాస్తు ఫామ్ల కంటే ఎక్కువ ఆధార్ కరెక్షన్ కొత్త ఆధార్ కార్డుల కోసమే కిలోమీటర్ కు పైగా ప్రజలు లైన్ కట్టారు. చిన్నపిల్లల్ని ఎత్తుకుని మరీ కిలోమీటర్ల పొడవు లైన్ లో నిలబడ్డారు. ప్రజాపాలన అప్లికేషన్ల కోసం ఆధార్ కోసం ప్రజలు పలు చోట్ల ఇక్కట్లు పడ్డారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని గాయత్రి నగర్, ప్రసన్న నగర్, కుత్బుల్లాపూర్, దుర్గా ఎస్టేట్, కమ్యూనిటీ హాల్ తదితర ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 6 గ్యారంటీల పథకం అమలు కోసం అధికారులు ఈ రోజు నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. జీడిమెట్ల నోడల్ అధికారి మంజుల లత, 132 డివిజన్ ఇన్ఛార్జ్ అధికారి విజయ్ కిషోర్, జిహెచ్ఎంసీ ఎలక్ట్రిసిటీ అధికారులు పలు ప్రాంతాలలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని దరఖాస్తులను అందజేశారు. ఈరోజు ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో మెయిన్గా ఉప్పల్ డివిజన్లో ఏదైతే 6 పథకాలు గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో దాని మీద అందరూ కూడా అప్లికేషన్ ఫామ్ తీసుకోవడం జరుగుతుంది. అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ భాగంగా నేను కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా ఎట్లా చేస్తున్నారు అని చూసుకొని ఉప్పల్ కాన్స్టిట్యున్సీ జనాలందరూ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా అప్ టు 6th దాకా ఉంటుంది. 6th నుంచి మళ్ళీ ఇంకా ఎవరన్నా ఫుల్ఫిల్ కాకపోతే 7th 8th కూడా మున్సిపాలిటీ ఇప్పుడు డీసీ గారిని కలిశాను నేను. అలాగనే ఇక్కడ జెడ్సీ గారు కూడా వచ్చి ఉన్నారు ఈరోజు, పంకజ మేడం. తనను కూడా అడిగితే సార్ ఇంకా 2 days ఎక్స్టెండ్ చేస్తాము, జనాలు ఎక్కువ అయితే అని చెప్తున్నారు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఏవైతే ఈ 6 పథకాలు ఉన్నాయో మీరందరూ కూడా అప్లై చేసుకోవాలి. అలాగనే
మీకు సంబంధించిన ఇష్యూస్ ఏదైనా ఉంటే డ్రైనేజ్ సంబంధించింది కానీ వాటర్ ప్రాబ్లం కానీ రోడ్స్ కానీ అట్లాంటివి కూడా వీళ్ళు అప్లికేషన్ తీసుకుంటారు. అంటే ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా మీరు ఏమైనా ఉంటే కూడా వీళ్ళకి చెప్తే అవి కూడా చేస్తామని చెప్తున్నారు. అది కూడా అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువ అంటే 6 పథకాలకు మళ్ళీ చెప్తున్నాము, అందరూ కూడా అప్లై చేసుకోండి. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కానీ లేకపోతే మా ఆఫీస్ కానీ లేకపోతే ప్రతి డివిజన్లో మా కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళకు కూడా మీరు చెప్తే మేమే ఎంబడి ఉండి మీకు పని చేపిస్తామని చెప్పి కోరుకుంటున్నాను. కానీ ముఖ్యంగా అందరు కూడా చేసుకోవాలి ఈ 6 పథకాలు. అలాగనే మేము నా సొంత ఎమ్మెల్యే తరఫు నుంచి ఇక్కడ ఉప్పల్ కాన్స్టిట్యున్సీకి వాలంటీర్ని కూడా ప్రతి చోట వాలంటీర్ని పెట్టాను. ఎవరైనా రాసుకొని వాళ్ళు ఉంటే కూడా అది కూడా రాసి మా వాళ్ళు ఇస్తారు అక్కడ. కాబట్టి అందరు కూడా చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ప్రజాపాలన కార్యక్రమం పటాన్చెరు నియోజకవర్గంలో ప్రారంభమైంది. నియోజకవర్గంలోని 3 GHMCలు, 3 మున్సిపాలిటీలు, 4 మండల కేంద్రాల్లోని గ్రామాల్లో ప్రజల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మండల గ్రామ స్థాయిలో స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులతో కలిసి నోడల్ అధికారుల ఆదేశాలతో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ రోజు నుంచి జనవరి 6వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో మున్సిపల్ GHMC పరిధిలో ఈ కార్యక్రమం జరగనుంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రామేశ్వరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అండి జిరిమెట్ల విలేజ్. ఇక్కడ ఈరోజు మనం డేట్ల వారీగా ఏంటంటే ఇది 8 days ప్రోగ్రామ్. మనకి సండే మండే మినహాయించి అంటే 31 డిసెంబర్ 31 1వ తేదీ ఈ 2 dates మినహాయించి మిగతా డేస్లో అంటే కంటిన్యూగా 8 to 12 వరకు నడుస్తుంది. అలాగే 2 to 6 వరకు ఉంటుంది ఈ ప్రోగ్రామ్. దీంట్లో ఏంటంటే వీళ్ళు 6 రకాల మనం గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ ఉన్నాయి. 6 రకాలు. రైతు భరోసా అంటే ఇక్కడ మన సిటీ కాబట్టి ఇది రైతు భరోసా అనేది ఎక్కువ రాదు, దాని కింద వర్తించదు. పెన్షన్ లేని వాళ్ళు పెన్షన్ అప్లై చేసుకోవచ్చు. అంతేగాని పెన్షన్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు అవసరం లేదు. పెన్షన్ లేని వాళ్ళు ఇంకోటి 18 నుంచి 50 సంవత్సరాల వాళ్ళు మహాలక్ష్మి స్కీమ్ కింద అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి ఇందిరమ్మ ఇల్లు. ఇందిరమ్మ ఇల్లు అంటే ఎవరికైనా స్థలాలు ఉండి కట్టుకోవడానికి ఒక 5 లక్షలు వరకు వాళ్ళకి రుణం కోసం పెట్టుకోవచ్చు. అలాగే ఇంకా చేయూత, ఈ స్కీమ్స్ అన్నీ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి. దానికి ఈరోజు ఫస్ట్ డే కాబట్టి స్లోగా వస్తున్నారు. కొంచెం ఎండబడే కొద్దీ ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఇంకా రేపటి నుంచి బాగా స్పీడ్ అందుకుంటే మేము కౌంటర్స్ ఒక 4 కౌంటర్స్ ఏర్పాటు చేసుకున్నాం. అవసరమైతే ఇంకో కౌంటర్ కూడా పెంచుకుంటాం అనమాట. పెంచుకుని ఒక కౌంటర్ నుంచి 2 వాలంటీర్స్ని పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఆల్రెడీ కౌంటర్. పెద్దలందరికీ నా నమస్కారాలండి. మీరు చేపట్టిన ఈ చిన్న పనులు చిన్న లేడీస్కి చాలా ఉపయోగపడేవి చేస్తున్నారు. ఈ 2500 కానీ గ్యాస్ కానీ ఇట్లాంటివన్నీ చాలా ప్రజలందరికీ అంటే లేని ప్రజలకి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మేమైతే తెలంగాణ పాలన ఇంకా బాగా ఉండాలి, పేద ప్రజలకి అభివృద్ధి ఇంకా చెందాలని కోరుకుంటున్నామండి. ఫిలప్ చేసి కూడా ఇచ్చాను. నేను ఏంటంటే గృహలక్ష్మి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే గ్యాస్ అనేది చాలా లేని వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుంది. 500 గ్యాస్ ఒకటి, మళ్ళీ వికలాంగుల ఫంక్షన్ ఒకటి, ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి. మెయిన్ ఏంటంటే ఇల్లు గురించి కూడా మాలాంటి లేని వాళ్ళం చాలామంది ఉన్నామండి. అందుకనే మీరు ఇల్లు గురించి కూడా కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఉన్న వాళ్ళకి అంటే రాకుండా లేని వాళ్ళు ఎవరున్నారో, పేద ప్రజలు ఎవరున్నారో వాళ్ళకి వచ్చేటట్లుగా దయచేసి గవర్నమెంట్ శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే రేషన్ కార్డులకి అన్నిటికీ వెరిఫికేషన్ చేస్తున్నారు రైటే, కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేసరికి ఏంటంటే మొన్న నేను చూసిన దాన్ని బట్టి ఉన్న వాళ్ళకే వచ్చేసారు. అది చాలా బాధ అనిపించింది మాకు కూడా. లేని వాళ్ళకి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మేమంటే మాకంటే లేని వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి వచ్చిన మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మోడీ నేతృత్వంలో అన్ని రంగాల్లో దేశం అభివృద్ధి. తిరుమల ఆలయంలో మీడియాతో కేంద్ర మంత్రి సింగ్ బాగెల్. విశాఖలో శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర పూజలు. అమ్మవారి దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు. ప్రజాపాలన గ్యారంటీల దరఖాస్తులకు విశేష స్పందన. తార్నాక, నాచారం ప్రాంతాల్లో బారులు తీరిన ప్రజలు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు, మొక్కులు తీర్చుకున్న మంత్రి రోజా, మాజీ ఎంపీ కేసినేని నాని. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.